జర్మనీ దేశంలో క్రిస్మస్ హాలిడేస్ దొంగలకు బాగా కలిసొచ్చాయి. ఏకంగా బ్యాంకుకే భారీ కన్నం వేసి ఒకటి కాదు రెండు కాదు 30 మిలియన్ యూరోస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 316 కోట్లు మూట కట్టుకొని వెళ్లి పోలీసులకు బిగ్ సవాల్ను విసిరారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే దొంగతనానికి వచ్చిన దొంగలు హాయిగా 2 రోజుల పాటు బ్యాంకులోనే ఉన్నారు. దీంతో బ్యాంకులోని లాకర్స్ అన్ని ప్రశాంతంగా ఓపెన్ చేసి ఏదీ వదిలిపెట్టకుండా ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. శని ఆదివారాలు పగలంతా మూటలు కట్టి అర్ధరాత్రి సంచులను తీసుకెళ్లారు. ఈ దృశ్యాలను కొందరు స్థానికులు చూసినట్టుగా పోలీసులకు చెప్పారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు దొంగల స్కెచ్ ను చూసి బెత్తరపోయారు. క్రిస్మస్ సెలవులను ఇంత పకడ్బందీగా క్యాష్ చేసుకున్న దొంగల ముఠ చాలా కాలం నుంచి ఈ దొంగతనానికి ప్లాన్ వేసినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంతకీ ఇంత భారీ దొంగతనానికి దొంగలు బ్యాంకులోకి ఎలా చొరబడ్డారో తెలిస్తే ఇంకో ధూమ్ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేసుకోవచ్చు. జర్మనీలో హాలీవుడ్ సినిమాలను తలపించే విధంగా బ్యాంక్ రాబరీ జరిగింది. దీంతో ఈ భారీ బ్యాంకు దోపిడీ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. క్రిస్మస్ సెలవును బాగా క్యాష్ చేసుకున్న దొంగలు పక్కా స్కెచ్ తో బ్యాంకులో ఉన్నదంతా దోచేసి పోలీసులకు పెద్ద సవాల్ను విసిరారు. వరుస సెలవులతో మూసి ఉన్న బ్యాంకును లక్ష్యంగా చేసుకున్న దొంగలు సొరంగం తవ్వి లోపలికి ప్రవేశించి సుమారు 316 కోట్ల విలువైన నగదు విలువైన వస్తువులను చోరీ చేశారు. ఈ ఘటన జర్మనీ నార్త్ రైన్ వెస్ట్ఫాలియా రాష్ట్రంలోని గెల్సెన్ కిర్చెన్ నగరంలో చోటు చేసుకుంది. గ్యారేజీ నుంచి భూగర్భంలో ఉన్న వాల్ట్ రూముకు డ్రిల్తో రంధ్రం చేశారు. ఆ తర్వాత బ్యాంకులోకి ప్రవేశించారు. 3000కు పైగా సేఫ్ డిపాజిట్ బాక్సులను కొల్లగొట్టారు. అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో లాకర్ రూమ్లోని 3250 లాకర్లలో 3000కు పైగా లాకర్లను తెరిచి ఖాతాదారులకు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్టు సమాచారం. అయితే క్రిస్మస్ సెలవులతో పాటు వీకెండ్ హాలిడేస్ దొంగలకు మంచి అవకాశంగా మారాయి. క్రిస్మస్ సందర్భంగా గురువారం, శుక్రవారాలకు బ్యాంకుకు సెలవులు కాగా శని, ఆదివారాలు సాధారణ వీకెండ్ సెలవులు. దీంతో బ్యాంకు మొత్తం 4 రోజుల పాటు మూసి ఉండటం దొంగలకు బాగా కలిసొచ్చింది. ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న దొంగలు భారీ పరికరాలతో పక్కా ప్రణాళికతో ఈ చోరీకి పాల్పడ్డారు. అయితే దొంగలంతా దోచుకొని వెళ్లిపోయిన తర్వాత సోమవారం ఉదయం బ్యాంకులో ఫైర్ అలారం మోగడంతో ఈ భారీ చోరీ విషయం బయటపడింది. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే వందలాది మంది ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున బ్యాంకును తాత్కాలికంగా మూసివేశారు పోలీసులు. అయితే వాల్ట్ రూమ్ దగ్గరలో దుండగులు చేసిన రంధ్రాన్ని గుర్తించారు పోలీసులు. ఇలా ఉంటే శని, ఆదివారం మధ్య రాత్రి సమయంలో కొంతమంది పెద్ద పెద్ద సంచులు మోసుకుంటూ వెళ్లడం తాము చూసినట్లు అక్కడున్న స్థానికులు పోలీసులకు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు బ్యాంక్ దగ్గరలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సోమవారం ఉదయం మాస్కులతో ఉన్న వ్యక్తులు కారులో బయటకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. ప్రస్తుతం క్రిస్మస్ సెలవులు ఉన్న క్రమంలోనే దొంగలు సమయం చూసుకుని దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. బ్యాంకులోని మొత్తం సేఫ్ డిపాజిట్ బాక్సులో 95% దాకా దోపిడీ అయినట్లు బ్యాంక్ అధికారులు వెల్లడించారు. ఒక్కో బాక్స్ పరిమితి విలువ 10,300 యూరోలు ఉంటుందన్నారు. మొత్తంగా 30 మిలియన్ యూరోలుగా అంచనా వేశామని తెలిపారు. మరోవైపు బ్యాంకులో దోపిడీ జరగడంపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. దీంతో భద్రతా కారణాల నేపథ్యంలో అధికారులు బ్యాంకును మూసివేశారు. బీమా కంపెనీతో కలిసి క్లెయిమ్ ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఈ ఘటన తమల్ని దిగ్భ్రాంతికి గురి చేసినట్లు పేర్కొన్నారు. కస్టమర్లకు అండగా ఉంటామని హామీనిచ్చారు బ్యాంక్ అధికారులు. ఈ దొంగతనం హాలీవుడ్ మూవీ ఓషన్స్ 11 స్టైల్లో ఉందని పోలీసులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దొంగలు ముందుగా ఒక కారును దొంగిలించి ఆ కారును ఉపయోగించి బ్యాంకు పరిసరాల్లో తిరిగినట్లు సీసీటీవీ ఆధారాలు పోలీసుల చేతుల్లో చిక్కాయి. కాబట్టి ఆ కారు నెంబర్ సహాయంతో అదేవిధంగా ఈ తరహా చోరీలు చేసే దొంగల ముఠాలను ఇన్వెస్టిగేట్ చేయడం ద్వారా క్లూస్ ను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అదేవిధంగా ఇంత పకడ్బందీగా రాబరీకి స్కెచ్ వేయడం వెనుక బ్యాంకు సిబ్బంది ఏమైనా ఉందా అన్న యాంగిల్లో కూడా పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఏదేమైనా ఇంత భారీ దొంగతనం, బ్యాంకులోని 95% నగలను దొంగలు ఎత్తుకెళ్లడం సెన్సేషన్ గా మారింది. అయితే జర్మన్ బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం లాకర్లకు ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఆ ఇన్సూరెన్స్ వివరాల ఆధారంగానే 316 కోట్ల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోంది.